ఓయ్ నువ్వేమనుకున్నావు? ఏమనుకున్నాను నువ్వేమనుకున్నావు? ఏమనుకున్నాను ఏ 10th క్లాస్ గ్రూప్ వంకరపల్లి గ్రూప్ ఎందుకంటే ఫోటోలు పెడతాను రా మరి మా కాండం తెచ్చుకో వైబ్రోడ్ ఎవడన్నాడు నేను తెచ్చుకోమని? ఎవడన్నాడు? నువ్వే అన్నావు. ఎవడన్నాడు? నువ్వేరా ఎవడన్నాడు అని నువ్వేరా అన్నావు. మర్యాదగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. ఏడిపిస్తారా ఆ ఊరు ఈ ఊరు చూసుకుంటే ఫేస్ టు ఫేస్ చేసుకోవచ్చు. హలో అబ్బాయి ఎవరే ఏడాబాయ్ చెప్పండి, నేను వాళ్ళ బావనే. చెప్పు మీరు వాళ్ళ బావేనా? చెప్పమ్మా. ఇప్పుడు ఈ కుర్రోళ్ళు ఏడిపించారు. హలో చెప్పమ్మా, నేను ఆలోచించాను అంతా రికార్డ్ చేసాడు, నేను ఆలోచించాను కానీ చెప్పు. రికార్డ్ చేసారా? వాళ్ళకిచ్చారా? ఏవాడు ఏదో చెప్తాడు వాళ్ళతో నా పని అంతా నీకు ఏది చెప్తావు చెప్పాయి. వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఫోటోకు రేపు వాళ్ళ అక్కదో చెల్లిదో ఎవరిదన్నా ఎడిట్ చేసి డ్రాయింగ్లు వేసి ఎవరిదన్నా గ్రూప్ లో ఎడితే ఎలాగుంటదని మనం చూసుకుంటే ఫేస్ టు ఫేస్ చూసుకోవాలి. ప్రతి గ్రూప్ లో పెట్టేసి అమ్మాయి పొరుగు తీసేస్తే ఆ అమ్మాయి ఉరేసుకుని ఏం చేస్తారు? మీరు రెస్పాన్స్ ఉంటారా? అది రెస్పాన్స్ ఉంటాడా? ఇప్పుడు డ్రాయింగ్ అది తప్ప కాదని చెప్పు. ఇప్పుడు నిజాయితీగా ఇప్పుడు మాట్లాడుతాం. అన్ని ఎప్పుడు తప్ప అని పెట్టలేదు. తప్పు కుర్రోళ్ళు ఉంది, నేను కాదంటలేదు. అది మామూలు అదే కరెక్ట్ అయినా ఇదైతే అలా పెట్టడం తప్పే కానీ ఉన్నదని ఇప్పుడు ఈ ఉరేసుకుని చచ్చిపోతాను ఎవరు బాధ్యత? అంత పెంచిపోయినాక వాళ్ళ ఫోటో డైరెక్ట్ ఫోటోలు కానీ పెట్టలేదు కానీ అది ఏదో పెట్టాడు అనుకో, పోనీ డ్రాయింగ్ చేసుకొని పెట్టాడు. అది అది ఫోటో కూడా ఫోటోలు ఎట్లా మీ ఓడికి నేను పెట్టిన గ్రూప్ లో పెట్టినవి. ఇప్పుడు నేను చెప్పేది ఆకించు బాబు, ఆడు డ్రాయింగ్ వేసి ఫోటో పెట్టేసాడు, నన్ను ఎలా ఏడిపించారు అని చెప్పేసి ఏదో అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇందులోని కూడా తప్పు ఉంది. ఇప్పుడు కుర్రోలు చేసింది కూడా మీరు కుర్రోలు నువ్వు చేసావో చెప్తే నాకు నేను మామూలుగా ఒక అకౌంట్ ఇచ్చాం, అది నిజం చెప్పేసాం మనోడికి. ఆడేమో చాక్లెట్ కొని ఇచ్చాడు 100 రూపాయలు ఎట్టి. అప్పలరాజు ఇది మాకు నీకు సంబంధం లేదు, నీకు 100 రూపాయలు చాక్లెట్ ఇచ్చి కొనేసి ఇచ్చావు, ఆ 100 రూపాయలు తీసుకో అని చెప్పి ఉదయం ఫోన్ పే కొడిసి నీకు నాకు ఎటువంటిది లేదు, అమ్మాయి జోలికి రాకరా, ఇప్పుడు అమ్మాయి ఏదైనా చేసుకుంటే బాధ్యత మాది కాదు అని చెప్పేసి మరీ చెప్పాను. అలాగే తప్పేం చేయలేదు వాడు. మాట్లాడుతున్నా ఆడు ఏ విధంగా మాట్లాడుతున్నా దానికి రెస్పాన్స్ ఎలా సమాధానం చెప్తే మాట్లాడతాం కదా. మీరేంటి వాళ్ళని కుర్రోళ్ళందరూ కలిపి ఎక్కడ పంపించారో, ఎక్కడ రమ్మన్నారో, ఏ విధంగా మాట్లాడారో ఏంటో అంతా వాయిస్ నేను ఆర్పించాను కదా. ఎందుకు కంగారేది? నువ్వు మాట్లాడతాను, నేను మాట్లాడతాను. చెప్పు. ఇప్పుడు అమ్మాయి ఫోటోలు తీసేమని గ్రూప్ లో గట్ట పెట్టాడు. ఇప్పటికి నాకు దగ్గర ఒక 20 మంది 30 మంది ఫోన్ చేశారని. ఆ అమ్మాయి ఏడ్చుకొని కూర్చొని ఉన్నదని, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ బాధపడుతున్నారని. ఇప్పుడు ఆ ఫోటో ఇప్పుడు ఒరిజినల్ ఫోటో పెట్టా వీడికి. ఒరిజినల్ ఫోటో నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుని మా ఆవిడది. అది ఇప్పుడు డ్రాయింగ్ గీసుకోమని తప్పులేదు. అలా కాదురా అనేది. ఇప్పుడు ఫోటో వీడికి పెట్టావా? ఒరిజినల్ ఫోటో పెట్టావా? మన ఓడికి మనం పెట్టవలసింది ఎందుకని? మన ఓడికి ఎట్టే పని లేదు మనకి. మన ఓడితో మనం సరదాగా మాట్లాడమే, వెళ్ళిపోయాం అంతవరకే. నాకు మరి అంతే కదా. మరి అందులో అంత అలాగా నేను అడిగితే సరే నేను అడుగుతానులే, చెప్పు. నేను ఆయన అడుగుతానులే. అది అడిగాను. అది గ్రూప్ లోని మేము ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే మాకు పర్సనల్ ఉంటది కదా ఇన్స్టాగ్రామ్ అన్నది అకౌంట్, అందులోని మా ఆవిడ ఫోటో నేను ఎత్తుకున్నాను. ఆ ఫోటో డ్రాయింగ్ గీసాడు, పర్లేదు డ్రాయింగ్ గీయమని వద్దాను. గీసి అది బొమ్మ ఒరిజినల్ ఫోటోకు ప్రతి గ్రూప్ లో ఆడి దాంట్లో ఎన్ని గ్రూప్ లో ఉన్నాయి అన్ని గ్రూప్ లో నెట్టాడని. ఫోన్ చేసి మనీ వాళ్ళు ఫోన్ చేసి ఏదైనా మాట్లాడు, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి, అమ్మాయిలు పొరుగు తీసేయడం ఏంటి, అమ్మాయిలు తీయడం ఏంటి అని అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్పలేని. ఇప్పుడు అమ్మాయి ఏడుస్తుంది. ఇక్కడ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఆడి వల్ల అమ్మాయి ఏడుస్తుంది. సరే ఇప్పుడు సరే అయితే ఇప్పుడు నేను అడుగుతాను కానీ ఇప్పుడు ఆడిని
ఇప్పుడు మీరందరూ అప్పుడు నువ్వు వీళ్ళ పరవరు అబ్బాయి వీళ్ళందరూ ఇచ్చిన వీళ్ళందరూ కలిపి అంటే ఆడేంటి మీరేంటి అసలు ఆడితోటి ఉండడం ఏంటి ఆడనేమో ఎరుపుకం చేయడం ఏంటి అక్కడరా లాభిజీ కడగరా ఇక్కడికరా అక్కడికరా అని చెప్పేసి రకరకాల నేను నా మాట ఆలోచించే ముందు తర్వాత ఇవన్నీ నన్ను ఎరుపుకం చేసి నన్ను అంత బాధలు పెట్టారు అని చెప్పేసి అది అంటున్నాడు. అంటే నిన్నాళ్ళు ఇందాక గొడవ అయింది వీళ్ళకి గొడవ తోసుకున్నారు కుర్రోలు వీళ్ళకి గొడవ తోసుకోవడం జరిగిందంట. మేము ఇంటికాళ్ళేమో మొక్కలు ఉడుచుకున్నాము. వీళ్ళేంటి ఆడేంటి అసలు ఈ తిరవాణి ఎదవ కాగానే తిరవాణి ఎదవలా ఉంటే అసలు ఆడేంటి ఈడేంటి వీళ్ళకేంటి వాళ్ళకేంటి నేను చెప్తున్నా మన స్థాయికాలు పనిచేయరని వాళ్ళ వయసు ఎక్కడ వీళ్ళ వయసు ఎక్కడ అది వయసు కన్నా దేనికన్నా అసలు ఈ తిరవాణి ఎదవ కాగానే లేదంటే ఈ రేంజ్ ఏంటి వాళ్ళ రేంజ్ ఏంటి వాళ్ళేంటి ఈయన బెదిరించడం ఏంటి లేడీస్ వాయిస్ గా మాట్లాడటం ఏంటి లకడ రమ్మండం ఏంటి ఇంజిన్ ఆయిల్ అయిపోయింది అనడం ఏంటి 500 కొట్టా అనడం ఏంటి అసలు ఏం జరుగుతుందా ఈ ఊళ్ళో నాకు అర్థం కాదు. అది మనకు తెలియదేనే ఏం జరుగుతుందా ఇరుప్పుగా కనపడుతున్నట్టు ఆడు ఇరుప్పుగా ఆడ వెంకల కూడా ఇరుప్పుగా కనపడుతున్నారా నాకు అర్థం కావట్లేదు ఎందుకు వచ్చింది ఇవన్నీ ఆ నిరుపుకం చేయనాకని ఆడికి పెద్ద కూడా ఏదో దిక్కుమల పోయి ఎడుతున్నాడు. ఆడికి ఏదో పిల్లని ఎడగా చూసేసి ఎడితే వాళ్ళ అమ్మ బాబు దిక్కుమల పోయి ఏడ్చిలా ఉన్నారా ఆ అమ్మ కాళ్ళు మక్క రాకంటే ఆ పిల్ల ఆ అమ్మ ఎడుతుంది ఆడు చూస్తే బాగు ఒక ఆడి ఎడుతున్నాడు. వీళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాక వీళ్ళు ఎడుతుంటే ఈ అదొక తిరం వరం లేకంట లేని దాని మీద వీళ్ళు ఎట్టా సార్ ఇలా వాడుకొని కుర్రోళ్ళు కదా సరదాగా ఉన్నారని చెప్పేసి ఫోన్ సరదా కలిసి ఉంటే అన్నంత ఇబ్బందులు పెట్టడం నన్ను అక్కడ రమ్మండం ఇక్కడ రమ్మండం నేను ఎస్సీని నేను ఏఎస్సీని నన్ను ఇది అని ఆ లేడీస్ వాయిస్ తో మాట్లాడటం ఏంటిది నాకేం అర్థం కావట్లేదు అసలు ఏమనుకున్నా అది అని ఒకటి చెప్పింది నేను నువ్వు చెప్పావు నేను కాదంటలేదు ఈడు తక్కువడే కాదంటలేదు కానీ మరీ అంత కుర్రోలు ఓవర్గా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అది మనకు తెలియదని మనకు ఆ కుర్రోళ్ళకి మనకు సంబంధం మనం షాప్కి వెళ్ళాము మామూలు తలతో పాటు ఉదయం ఒక అరగంట ఉన్నామా వెళ్ళిపోయాం అంతవరకే వాళ్ళు ఎలా మాట్లాడారో మనకు తెలియదు మనకు తెలియదు. ఇంకా నేను ఆలకించిన దాకా కూడా కుర్ర అంటే అనుకున్నాను తప్ప ఇందాక ఇక్కడ డిస్కషన్ చేసుకోవాలని తోసుకున్నారు తోసుకుంటే పడిపోతే ముడుకు కొట్టుకుపోయింది. ఇప్పుడు చీటుకోమలు తీసుకొని వెళ్ళి ఆ ముడికి ఆ ఇంజక్షన్ చేయించి ఆ రక్తం గారెత్తుంటే ఆ ముడికి ఏది ఐడిని వేసి దూతండి తీసుకొచ్చాను. ఏంటి అసలు ఏం చూసుకొని నాకు అర్థం కాదు ఈ రూపాయలు కుర్రోలు. అది ఆ విషయం అయితే మనకు తెలియదని ఒకటి ఇంకోటి ఏదన్నా తెలుసా మీ వాడు మీ అమ్మాయి ఫోటో నేను గీయించి బట్టలు మొత్తం ఏవి లేకన్నా గంటకు 1000 రూపాయలు రాత్రి నైట్ ఫుల్ నైట్ 10,000 ఇచ్చిలా మాట్లాడదాం ఏంటి అని అడిగాడు మీ వాడు. మీరు అందరూ ఇబ్బంది పెట్టారని అడుగుతాను. ఇప్పుడు మీరు అందరూ కలిపి ఇబ్బంది పెట్టారని అడుగుతున్నాడు. ఇప్పుడు పోనీ అనియా నేను ఎప్పుడు మనోడితో రాంగ్ మాట్లాడవలసిన పని లేదు నాకు. ఎందుకు బావాలి అటు అని అనుకోవడం చేయడం మనోడు ఎందుకని ఇప్పుడు మన చెల్లు మన అక్క పొరుగు తీసేస్తే ఎంత బాధపడతామని ఎవరన్నా ఒకటే కదా ఎవరన్నా ఒకటే కదా ఎవరన్నా ఒకటే కదా. ఇప్పుడు 100 గ్రూపులు పెట్టాడు ఉదయం ఒకటి రోడ్డు అండి పోతాడు ఏమన్నాడు తెలుసా రే నైట్కి 10,000కి గంటకు ఒక 1000 రూపాయలకి అలా ఎడిటింగ్ చేసి ఫోటోలు పెడితే ఎలా బాగుంటుందిరా డబ్బులు వస్తాయి కదా అన్నాను మీ వాడు. అంటే ఆ అమ్మాయి చచ్చిపోయినా పర్లేదు ఊరేసుకొని పోయిన పర్లేదు ఆ అమ్మాయి పొరుగు తీసేయాలి. ఆ అమ్మాయి పొరుగు తీసారు ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అది మా ఆవిడ తెస్తే నేను ఊరుకోనని మన ఓడిని ఫోటోలు తీయమను ఆ ఎదవలకి నాకు సంబంధం లేదు అని నన్ను లాగితే అన్నవాళ్ళు ఏం చేయలేదు. మీ వాడు అన్నవాడిని ఏం పీకట్లేదు ఆన్లైన్ వాడిని ఊరికే వేస్తున్నాడు. అంటే మన వాడికి సపోర్ట్ అది ఇచ్చామని ఏమాడు ఏడంటే ఏట్రా అసలు ఏం జరుగుతుంది ఏంటి అసగం చేస్తున్నా వాళ్ళని నిన్ను కలిపి ఏకంగా తన్నెత్తని తీసుకొచ్చి ఇక్కడ తీసుకురా మొత్తం వాళ్ళ ఫోన్ నెంబర్లు నాకు నేను మాట్లాడి మొత్తం ముగ్గురిని తీసుకురా వాళ్ళతో పాటు వాళ్ళని నిన్ను కలిపి శుభ్రం తన్నెత్తాను ఇక్కడ యాసలేస్తున్నారంటే నువ్వెవడో వాళ్ళెవరో యాసాలు దింగుతున్నారు ఏదో సరదాగా ఉంటే సరదాగా ఉండాలా ఇది యాసాలు దింగుతారని చెప్పేసి ఇందాక దెబ్బలాడే నేను. అవునండి ఇందాక దెబ్బలాడే అదే నాకు గొడవ అయినంటే నాకు ఫోన్ చేశారు. ఈ రోజు మా ఆవిడ పుట్టినరోజు ఉదయం నుంచి వచ్చానన్నా ఎరా చెప్పా నాటకాలు దిగుతున్నావా
మీ ఆవిడ ఫోటోలు తీసి పెడతానరా నేను, ఏ పీక్కోరా చూసుకుందాం అన్నాడు. మీ ఓడు అలగడం కూడా కరెక్టనే. ఒక డైరీ మిల్క్ 100 రూపాయలు చాక్లెట్ కొనిచ్చాడు. ఆ అమ్మాయిది కూడా ఆడికి అకౌంట్ ఇచ్చాను నేను, మాట్లాడారు, వాళ్ళే చూసుకున్నారు. అవి 100 రూపాయలు కూడా చాక్లెట్ ఇచ్చావు కదా, ఇగో మీరు తీసుకోండి, నాకు సంబంధం లేదు, నా ఊసి తేకు, నా ఫ్యామిలీ జోలు తేకు, ఓకేనా? నీకు మా అంత మెచ్యూరిటీ తెలియదు నీకు. మేము షాప్కి వెళ్ళామా వచ్చామా అంతవరకు. మా నోడు ఇష్టం సారం ఫోటోలు 100 దాంట్లో ఎన్ని గ్రూపులు ఉంటాయి, అన్ని గ్రూపులో డ్రాయింగ్ గీసిన గ్రూప్ ఫోటో, ఆ మామూలు ఒరిజినల్ ఫోటో పెడితే ఎలాగుంటుందని అందరు ఫోన్ చేస్తాం మా ఫ్రెండ్స్. గొడవ ఆడుకున్న వాళ్ళు మధ్యలో లాగుతున్నారని అడుగుతున్నారని నేను అడుగుతాను, అడిగి ఏంటంటే డిలీట్ చేయమని చెప్తాను. కానీ కుర్రోలు పోరాడడం అసలు కుర్రోలు ఈ రకంగా బొడ్డూను గుంటలాయి. ఇది వాళ్ళకి తెరమోసి కొత్త కొడితే చాలరు, వాళ్ళకి తెరమోసి అంత కలిపి 20 సంవత్సరాలు లేవు. ఒక్కొక్కడికి ఆశాలు వాళ్ళ మాటలు వాళ్ళ తీరి వాళ్ళకిస్తుంటే నాకు మర్చిపోయింది అన్నీ వాళ్ళకితేనే. వాళ్ళ కోసం మనకు తెలియదని ఒకటని మా అమ్మాయి జోలు కనపడతాడా ఇది? వాళ్ళ అమ్మాయి మెత్తందని చెప్పేసి ఆడేది మెత్తగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు మెత్తంతాను, వాళ్ళందరూ మెత్తనే. తెలిసే చాలా అమాయకుడు. అలాంటి అలా ఏడిపించి రాత్రి 8 గంటల 9 గంటలకి ఎక్కడికి రా, ఏ బ్రిడ్జి కాడ ఎక్కడికి ఏ బ్రిడ్జి అది గుండుపల్లి బ్రిడ్జి కాడకి ఆయన ఎరుపుకుని చేసి గుండుపల్లి బ్రిడ్జి కాడ తప్పింతారా. మళ్ళీ గట్టిగా మాట్లాడుతారంటే ఈ తొలిదాం గుడి కాడికి 9 గంటలకు రమ్మని తప్పిడేస్తారా, నేను అవసరం రాళ్ళు ఇచ్చి బాధేస్తారా? ఏంటది ఎరుపుకున్నారు కదా ఇది? అది మనకు తెలియదని, ఆ విషయాలన్నీ మనకు తెలియదు. ఒకటే నా మాట ఒకటి చాలు. సరే, ఆ విషయాలన్నీ నాకు తెలియదని, నాకు తెలిసినంత వరకు ఒక అకౌంట్ తయారు చేశారు, వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆడు నాకు డైరీ మిల్క్ చాక్లెట్ అమ్మన్నదరా అని చెప్పేసి వీళ్ళు అడిగారు. అడిగిన తర్వాత చాక్లెట్ నా చేతికి ఇచ్చాడు, నేను తీసుకున్నాను. తీసుకొని తర్వాత రోజు ఒక 4 రోజులు 5 రోజులు అవుతుంది వాళ్ళకి. వాళ్ళకి ఏమైందో నాకు తెలియదు. అరే నువ్వు చాక్లెట్ నాకు కొనిచ్చావు, నీకు 100 రూపాయలు నీకు ఫోన్పే కొడేస్తాను, నా దగ్గర క్యాష్ లేదు, తీసుకో, నా ఊసి తేకు, మా ఆవిడ తేకు. ఎందుకంటే ఈరోజు ఏదైనా జరిగితే కుటుంబములు పోతాయి, మేము కలిసి ఉన్నాం, రేపు ఉదయం మళ్ళీ మాట్లాడుకోవాలి మనం అని చెప్పేసి నేను ఉదయం మాట్లాడుకుని వెళ్ళిపోయినాను. ఈ లోపల ఒక 5-6 గ్రూపులు ఫోటోలు ఎడేసి ఇయ్యాలని ఉదయం. ఇప్పుడు కూడా మా బావ ఫోన్ చేసి, ఎవరు నీకు బుర్ర బుద్ధి ఉందా, మీరు గొడవలు ఆడుకుని గొడవలు ఆడుకుని తప్పుతున్నారు, మీ ఆవిడని ఎందుకు మధ్యలో లాగుతున్నారు అని చెప్పి అడిగాడని మా బావ ఫోన్ చేసి. ఏం సంబంధం చెప్పిన మొత్తం డిలీట్ చేయమని చెప్తాండి, అడుగుతాండి. మా ఆవిడ ఫోటోలు అందరూ ఉండొచ్చే వద్దని చెప్పాను నేను, మొత్తం డిలీట్ చేయమని చెప్తాను వాళ్ళకి. ఇగో ఆ గురువుగారు అబ్బాయి వాళ్ళు మొత్తం వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళతో చేసుకోమను, వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అది సరే, నేను మాట్లాడి నా ఫోటోలు లేడీస్ ఫోటోలు మాత్రం అలా పెట్టొద్దని. ఇప్పుడు ఉంటారని ఒక 100 మంది ఉంటారు. కాదు బాబు, అయితే ఇంకో అలవాటు ఉంటారు. ఇప్పుడు ఈ ఫోటో చాలా డ్రాయింగ్ అది చేస్తారు, డ్రాయింగ్ అది బాగానే వేస్తారు, అన్ని తెలుసు నాకు. ఓన్లీ మా అమ్మాయి ఫోటో గీయమని, కానీ ఆ ఒరిజినల్ ఫోటోలో అయితే రాదు అది. సరే కరెక్ట్ కదా, ఒరిజినల్ ఫోటో ఈ ఫోటో పెట్టి ఒరిజినల్ ఫోటో కూడా పెడుతున్నాడని. సరే నేను మాట్లాడతాను, నేను మాట్లాడి డిలీట్ చేయమంటానులే బాబు. అలాగే సరే, ఎందుకంటే ఊళ్ళో కుర్రోలు ఊళ్ళో ఉన్న కుర్రోలు కింద మీద పట్టరనుకో, వాళ్ళ వెనకాల కొట్లాడుకుంటే మేము మీ వెనకాల వాళ్ళు మీరు, ఈ వెనకాల వాళ్ళు మేము, మన అందరం కలిపి మీద కొట్లాడుకొని చెప్పాలి. అంతలాగా అవసరం అంటావా? నేను వాళ్ళకి చెప్పాను, మరి ఏంట్రా గొడవలు ఆడుకోడు, నీకు ఇబ్బంది పెట్టకండిరా, మనం అందరూ కలిసి ఉండాలి. ఇప్పుడు అన్నికి త్వరలో పెళ్లి చేసుకుంటాడు, లేదా ఏదో చేసుకుంటాడు, మనకు అనవసరం. మనం అలాగా అకౌంట్లు ఫోన్ చేసి ఆడవడో కర్రూరు జసవంతి కూడా అంట ఇస్తాను, నేను వాళ్ళకే కోటింగ్ ఇస్తాను నాకు. వాళ్ళు కాదని డైలీ వాళ్ళతో మాట్లాడి నన్ను ఇన్వాల్వ్ చేసి, మా ఆవిడ ఫోటోలు ఇన్వాల్వ్ చేసి, మా ఆవిడకి వెళితే నాకు ఎలాగుంటో చెప్పాను. మరి ఏమో, మరి నాకు తెలియదు కదా నువ్వు అందులో ఉన్నావు అని చెప్పేది అన్నట్టుగా. నాకు అందులో ఉన్నాం, మనకి వాళ్ళతో సంబంధం లేదు. ఉదయం మాట్లాడి నేను ఉదయం 6:30కి వాళ్ళ దగ్గరికి వెళ్తాను, మళ్ళీ 7:30 దాకా ఉంటాను, షాప్కి వెళ్ళిపోతాను, మళ్ళీ